బైబిల్ గ్రంథంలో ఇప్పుడు మనం చదువుకున్న వచనం పాతవాళ్ళు కొత్త వాళ్ళు అన్న తేడా లేకుండా దాదాపు అందరికీ తెలుసు. అన్యజనులకు సైతం అవగాహన ఉన్నటువంటి వచనం అది. ఎందుకంటే చాలా చర్చెస్ మెయిన్ ప్లేసెస్లో ఇవి రాయబడి ఉంటాయి. ఎందుకంటే అది ఒక విధంగా దేవుడు తన యొద్దకు మనుషులను పిలుస్తున్నటువంటి ఒక అద్భుతమైన పిలుపు. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా అన్నాడు. సమస్త జనులు భారము మోస్తూ ప్రయాసపడుతున్నారు, ప్రయాసపడి భారము మోస్తున్నారు. అయితే ఈ భారము మోసేటువంటి వాళ్ళకి ఆ భారాలలో నుంచి, ఆ ప్రయాసలలో నుండి విడుదల దొరికి వాళ్ళ ప్రాణాలకు విశ్రాంతి కొరకు వారు వెదుకుచున్నారు. కానీ విశ్రాంతి లేదు. ఏ విశ్రాంతి వెదకి తిరుగుతున్నారో ఆ విశ్రాంతి వాళ్ళకు దొరకట్లేదు కనుక ఆ భారాలు వారి భుజం మీదే ఉన్నాయి. ఆ ప్రయాస కొనసాగుతానే ఉంది. అయితే వారి దీన స్థితిని దేవుడు గుర్తించి మానవ జాతి యావత్తును కూడా పిలుస్తున్న అద్భుతమైన పిలుపది. ఎందుకొరకు పిలుపు అంటే, మీ ప్రాణములకు విశ్రాంతినివ్వడానికి నేను మిమ్మల్ని పిలుస్తున్నాను అనే దేవుడు పిలుస్తున్నాడు. విశ్రాంతిని ఇవ్వడానికి పిలుస్తున్న పిలుపది. విశ్రాంతి నేను ఇస్తాను అనే మాట అంటున్నాడంటే సమస్త జనులకు విశ్రాంతి లేదు అని అర్థం. ఎట్లా ఉంటుంది విశ్రాంతి? బరువు మోస్తున్న వాడికి విశ్రాంతి ఉంటుందా? బరువు దించితే విశ్రాంతి దొరికిద్దా? అందరూ చెప్పొచ్చు. బరువు భుజాల మీద ఉన్నంత వరకు వాడికి విశ్రాంతి లేదు, అది దిగినప్పుడే విశ్రాంతి. ప్రయాసపడి అంటే కష్టపడుతున్న వాడికి విశ్రాంతి ఎక్కడ? కష్టం విరమిస్తేనే విశ్రాంతి. కాబట్టి ఈ భారాలతో ప్రయాసలతో నలిగిపోతున్నటువంటి మానవ జాతి మొత్తాన్ని కూడా సమస్త జనులారా అన్నాడు. సమస్త జనులు అంటే ఇక్కడ మనం ఒక పాయింట్ గుర్తించాలి. ఇందులో ఇక ఏ తేడా లేదు, ఏ భేదము లేదని అర్థం. భేదవాడు అనుకుంటాడు ధనవంతుడు అదృష్టవంతుడని, తక్కువ కులం అని బాధపడుతున్న వ్యక్తి అనుకుంటాడు ఎక్కువ కులం వాడు గొప్పోడు, ఆనందంగా ఉంటాడు, ధన్యుడని. జాబు లేనోడు అనుకుంటాడు వానికి మంచి జాబ్ దొరికింది, అదృష్టవంతుడు అని. పొలం బాగా పండనోడు పండిన వాడిని గురించి అదృష్టవంతుడు అనుకుంటాడు, వాడి పొలం ఏం పండింది అని. తక్కువ స్థాయి పదవిలో ఉన్నవాడు గొప్ప పదవిలో ఉన్నవాడిని చూసి అదృష్టవంతుడు అనుకుంటాడు, ఎంత గొప్ప పదవి దొరికింది వానికి, ఎంతమంది ప్రజలు వానికి నీరాజనాలు పలుకుతున్నారు అని అనుకుంటాడు. కానీ దేవుని వాక్యం చెప్పింది ఇక్కడ ఏ భేదము లేదు అని. ఏ భేదము లేదన్న విషయాలు కొన్ని ఉన్నాయి. పాపము చేయుటలో ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారని చెప్పేశాడు. పాపం చేయనోడు ఒక్కడు కూడా లేడు, ఒక దేవుడు తప్ప. ఇక అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడన్నాడు. ఓకే, పాపం విషయంలో భేదము లేదు. అలాగే ప్రయాసపడి భారము మోసే విషయంలో కూడా భేదము లేదు. కాస్త వికారంగా ఉన్నవాడు అనుకుంటాడు అందంగా ఉన్నవాడిని చూసి, ఎంత అందగాడు, ఎంత అదృష్టవంతుడు అని. ఒంటి నిండా బంగారం వేసుకున్న ఆమెని ముక్కు పొడకు కూడా గతి లేని ఆమె అనుకుంటుంది, ఒంటి నిండా బంగారం, ఎంత అదృష్టం అని. కోపిష్టి భర్తను కలిగి ఉన్న ఆమె సాత్వికుడైన భర్తను కలిగి ఉన్న ఆమెను చూసి అనుకుంటుంది, ఆమె ఎంత అదృష్టవంతురాలు, సాత్వికుడు దొరికాడు. ఇద్దరు భార్యలు గలవాడిని ఒక్క భార్య ఉన్నోడు చూసి బాధపడుతుంటాడు, వాడు ఎంత అదృష్టవంతుడు, వానికి ఇద్దరు అని. ఈ రకంగా ఈ లోకంలో ఒకడు ఇంకొకడిని చూసి బాధపడటం అనేది మనందరికీ సర్వసాధారణంగా తెలిసిన సంగతే. కానీ దేవుని వాక్యం నిరర్ధకం కానేరదు కదా.
దేవుని వాక్యం అబద్ధం కాదు కదా, అది సత్యమే కదా. పాపం విషయంలో భేదం లేనట్టే అగచాట్ల విషయంలో కూడా భేదము లేదు. భారం మోసి ప్రయాసపడే విషయంలో కూడా భేదము లేదు. ఎందుకంటే మనుషులు మనుష్య దృష్టితో ఆలోచించి నాకంటే వాడి పరిస్థితి బాగానే ఉంది కదా అని అనుకొనుటయే తప్ప కరెక్ట్గా చెప్పాలంటే ఎవ్వరి పరిస్థితి బాగలేదు. అందుకే సమస్త జనులారా అన్నాడు. ప్రయాసపడుతున్నవారు, భారం మోస్తున్నవారు కొందరు కాదు, సమస్త జనులు. నువ్వు అనుకుంటున్నావు ఉద్యోగం నాకు లేదు, వాడికి ఉద్యోగం వచ్చింది, భలే ఉంది ఇప్పుడు వాడి పని అని. అట్ట కనపడుతున్నాడు కానీ వాడికి ఉండే బాధలు వాడికి ఉన్నాయి. తక్కువ పదవోడు ఎక్కువ పదవోడును చూసి ఆనందపడతాడు, అబ్బా వాడికి ఎంత ఎక్కువ పదవి వచ్చిందని. వాడికి ఉండే బాధలు వాడికి ఉన్నాయి. బీదవాడు ధనవంతుడిని చూసి ఆనందపడతాడు, బా వాడికి సమృద్ధి ఉంది నాకే లేదు కదా అని బాధపడతాడు. వాడికి ఉండే బాధలు వాడికి ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే యేసయ్య స్ట్రైట్గా చెబుతున్నాడు, ఎవడికి సుఖం లేదురా అని. సమస్త జనులు అన్న మాటలో ఒక్కడు కూడా సుఖంగా లేడు, అందరూ బరువులు మోస్తున్నారు, ప్రయాసపడుతున్నారు అన్న పాయింట్ క్లారిటీ ఉంది. అయితే 2 కీలకమైన విషయాలు చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. ఈరోజు ఈ ప్రయాసపడి భారం మోస్తూ నలిగిపోతున్నటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు ఒక జాతి, ఒక ప్రజ, ఒక వర్గం, ఒక సమాజం కాదు, సమస్త జనులు అనే మాట వాడాడు గనక అందరికీ అదే పరిస్థితి ఉంది. అందుకే సమస్త జనులారా రండి అన్నాడు. సరే వస్తే ఏం చేస్తావు బాబు, వస్తే ఏమి ఇస్తావు అంటే విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. విశ్రాంతి? పైసలు ఇస్తావేమో అనుకున్నా, పదవి ఇస్తావేమో అనుకున్నా, నాకు ఏదైతే లేదో లాస్ అయిపోయిందో అది నాకు అందిస్తావా అనుకున్నా, ఇవన్నీ కాకుండా విశ్రాంతిని ఇస్తాను అంటున్నావు ఏంటయ్యా అంటే, ఇప్పుడు ఏది నీకు కొరత అయితే ఉందో, ఏది నీకు సమస్య అయితే ఉందో, ఏది నిన్ను పీడిస్తుందో, ఏది నిన్ను బాధిస్తుందో, దీని అంతటికంటే కూడా ఎక్కువ ప్రమాదకరమైనది ఇంకొకటి ఉన్నది. అది నిత్య నరకాగ్ని. దాని నుంచి కాపాడబడాలని ఆ విడుదల కోరి నానా రకాలుగా తిప్పలబడుతున్నావు. పాప విమోచన కోసం అన్ని భారాల కంటే పెద్ద భారం పాప భారం. ఎందుకు ధనవంతుడికి దరిద్రుడికి, చిన్నోడికి పెద్దోడికి, అందగాడికి కురూపికి అందరికీ కూడా ఎందుకు భారం ఉంది, ప్రయాసం ఉంది? అందరూ ఎందుకు సుఖపడట్లేదు, దుఃఖంలో ఉన్నారు, విశ్రాంతి లేకున్నారంటే ముందు చెప్పాను, పాపం విషయంలో భేదం లేదు. అందరి జీవితాల్లో పాపం ఉంది కనుక పాపం ఉన్నవాడికి సకల సంపదలున్నా, అందం ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, సమృద్ధి పోషణ ఉన్నా, 4 భార్యలున్నా, ఇంకా ఏమున్నా నెమ్మది ఉండదు, విశ్రాంతి ఉండదు. ఎందుకంటే అన్ని భారాల కంటే కూడా పెద్ద భారము పాప భారము. దాని ఫలితంగా బ్రతుకులో నెమ్మది ఉండదు. రెండవది, చచ్చిన తర్వాత ఇక నిత్యము నెమ్మది లేని అగ్నిగుండ ప్రవేశం ఉంటుంది. ఈ 2 ఎరిగిన వాడై యేసు ప్రభు వారు పిలుస్తున్నాడు, రా